పాత కాసులు స్టైల్. ఈ కాసుల పేరుకు మనం నవరత్నాలు సెట్ చేసేసాము. సింపుల్ సెట్ టు హెవీ సెట్ అయిపోయింది వాళ్ళది. బాసింగము, ఈ సూర్యవంక, ఈ జడ పిన్ను వాళ్ళవి. ఈ పిన్ను మనం ఇక్కడ సెంటర్ పీస్ లాగా చేసేసి దీనికి బీడ్స్ అంతా అటాచ్ చేసేసరికి ఒక మంచి పెండెంట్ లాగా అయిపోయింది. మనము కుందన్ మోటివ్స్ ఇచ్చి దానికి గుట్టపూసలు వేసేసరికి బ్యూటిఫుల్ వచ్చేసింది. అంటే దీనికి జనరల్ గా పర్ల్ ఇవ్వలేదు, ఎమరాల్డ్స్ ఇచ్చేసరికి ఇంకా ఎలివేట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ అండ్ దీంట్లో ఉండే ఇయర్ రింగ్స్ రెండు మిక్స్ చేసామన్నమాట. ఇక్కడ ఉండే పెండెంట్, ఈ పెండెంట్. సో ఇక్కడ వచ్చేసి పెండెంట్ కింద ఈ బ్లూది పెట్టాం. 3 లేయర్స్ని మనం డిఫరెన్షియేట్ చేసి ఇక్కడ బీడ్స్ ఇచ్చి ఇక్కడ ఒక కుందన్ మోటివ్ ఇచ్చి ఇదంతా ఎక్స్ట్రా పీసెస్ పెట్టేసరికి ఎక్స్క్లూజివ్ వచ్చింది. ఇక్కడ కూడా సైడ్ ఇక్కడ ఇచ్చాం. ఇది చిన్న రూబీ నెక్లెస్ మా. ఈ రూబీ నెక్లెస్ కి మనం సింపుల్ గా కుందన్స్ ఇచ్చేసేసి దీని మ్యాచింగ్ గా ముత్యాలు ఇచ్చేసరికి బాగా రిచ్ గా అనిపిస్తుంది. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే. నేను పూర్ణిమ. ఈరోజు మనం ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి వెడ్డింగ్ వావ్ జ్యువెలరీ కలెక్షన్స్ని చూడబోతున్నామండి. రియల్లీ ఆసమ్ కలెక్షన్స్ అనమాట. అన్నీ కూడా చాలా ఓల్డ్ జ్యువెలరీ నుంచి ఈ విధంగా చాలా అల్టిమేట్ డిజైనర్ లుక్తో రీక్రియేట్ చేసిన గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని చూపించబోతున్నాను. రాధా ఘంటశాల గారు సో జ్యువెలరీ డిజైనర్ అండి. ఇక్కడ మనకి కొండాపూర్ బొటానికల్ గార్డెన్లో ఉంటుంది ఆర్ఆర్ జ్యువెలర్స్. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీది కూడా ఏదైనా ఓల్డ్ జ్యువెలరీ ఉండి దాన్ని రీక్రియేట్ రీడిజైనింగ్ చేయించుకొని ఇలా ట్రెండీగా చేసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు మేడం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా అండి, 9:30కి కూడా షీఈ్ అవైలబుల్ అనమాట. యాజ్ పర్ ద అపాయింట్మెంట్ మీరు విజిట్ చేయండి. అండ్ ఈ వీడియోలో చూపించే కలెక్షన్స్ రియల్లీ అల్టిమేట్ అండి. మనకి ఎప్పటి నుంచో ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి ఉండే చాలా రకాల అందరి దగ్గర కామన్గా దొరికే నగల్ని డిజైనర్ జ్యువెలరీ దాగా చేసి చూపించారు. ఒకసారి వీడియో చూడండి. మీ దగ్గర ఉన్న అన్ని కలెక్షన్స్ని మీరు ఒకేసారి తేగలిగితే షీ కెన్ గివ్ ద బెస్ట్ అనమాట. వెరైటీస్ చూద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి, బాగున్నారా? చాలా బాగున్నాము. ఈసారి నిజంగా ఎగ్జైటింగ్ కలెక్షన్స్ ఉన్నాయి. వెరీ హ్యూజ్ వెరైటీస్, అన్ని కూడా రీడిజైనింగ్ కదా. అవునండి, వెడ్డింగ్ కలెక్షన్. సో వెడ్డింగ్ కలెక్షన్ లోనే మనము రీడిజైనింగ్ చేసి దాన్ని హ్యూజ్ చేసాం. ఇప్పుడు మీరు వేసుకున్నది కానీ నేను వేసుకున్నది కానీ అన్ని రీడిజైనింగ్ చేసినవి. సో ఓల్డ్ రీక్రియేట్ చేసాము. యా, సూపర్ ఎగ్జైటింగ్ వీడియో అండి. సో స్టార్ట్ చేద్దాము. వెడ్డింగ్ వావ్స్ అనొచ్చు. వెడ్డింగ్ వావ్ సార్, యా రిలీ అండి. సో ఎన్ని రోజులు తీసుకుంటారు మ్యామ్ జనరల్గా మీరు? ఇప్పుడు కొంచెం సీజన్లో ఉన్నాం కదా, 1 month అయితే మినిమం పడుతుందండి. ఇన్ కేస్ ఏమన్నా వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు, ఇక మాకు ఎమర్జెన్సీ అంటే మాత్రం 2.5 weeks to 3 weeksలో చేసిస్తాం. ఓకే, షూర్. మీరు కలెక్షన్స్ చూస్తే మీకే ఒక ఐడియా వచ్చిందండి. సో ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తున్నాం మ్యామ్? సో ఇది వచ్చేసి ఇది ఓల్డ్ యాంటిక్ హెయిర్ పిన్. ఓకే. సో ఇది వచ్చేసి సూర్యవంక అంటే జడబిల్ల. ఓకే. ఇది వాళ్ళ పెళ్లి టైంలో బాసింగం. ఓకే, బాసికం. ఈ బాసింగము, ఈ సూర్యవంక, ఈ జడపిన్ను వాళ్ళవి. సో మనం ఇది ఒక్కటే యూజ్ చేసాం, ఇవి రెండు. ఓకే. సో ఈ పిన్ను మనం ఇక్కడ సెంటర్ పీస్ లాగా చేసేసి దీనికి బీడ్స్ అంతా అటాచ్ చేసేసరికి ఒక మంచి పెండెంట్ లాగా అయిపోయింది. ఇక్కడ చూస్తే మనం ఒక క్రిస్టల్ గణేష ఇచ్చాము. ఓకే. సో దీని కలెక్షన్ చూస్తామంటే ఇక్కడ ఉంది. సో కస్టమర్ సరుకు ఇలా ఇచ్చారండి. సూర్యవంక, చంద్రవంక, 3 జడపిన్నులు, ఇది ఒక మెయిన్ జడబిల్ల లాగా. ఓకే. సో అన్ని ప్రోడక్ట్స్ మనం 3 పెండెంట్స్ చేసామన్నమాట. ఓకే. కస్టమర్ వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి 2 పాపలు, ట్విన్స్. సో షీ వాంట్స్ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. సో ఐ విల్ షో యూ వన్ మోర్. సేమ్ కాన్సెప్ట్ లో చేసామండి. సో ఇక్కడ ఇది కలర్ కాంబినేషన్ చేంజ్ చేసాము. ఓకే. ఇక్కడ చూసినట్టయితే ఇది అది సేమ్ జడపిన్ను, కొంచెం సిమిలర్ ఉండేటట్టు వాడామన్నమాట. ఇక్కడేమో చంద్రవంక వాడాము, ఇక్కడ సూర్యవంక వాడాము. ఇద్దరు కూతుర్లకి. సో ఇక్కడ కూడా గణేష్ వాడాము, ఇక్కడ కూడా గణేష్ వాడాము. సో ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. ఇది పర్పుల్ కాంబినేషన్ ఇచ్చాము, టాంజనైట్స్ వేసి, ఇక్కడ రూబీ కాంబినేషన్స్ ఇచ్చాము. సూపర్ అండి, చాలా బాగా వచ్చింది మ్యామ్. వాళ్ళ మమ్మీ చూస్తారా ఇప్పుడు? ఆబ్వియస్లీ మ్యామ్, అసలు భలే ఉన్నాయి అసలు ఈసారి అన్ని కూడా. అండ్ నెక్స్ట్ వెరైటీ వాళ్ళ మమ్మీ కోసం చేసుకున్నది చూద్దామండి. చేసిన ఇంకొక సెట్ అండి. ఇది కూడా జడబిల్లే. ఓకే. సో ఈ చెంపపిన్నుకు మనము బాసింగం పెట్టాము, వాళ్ళ జడపిన్ను. ఇక్కడ ఒక చిన్న గణేష్ మోటిఫ్ ఇచ్చాము. సో మొత్తం అంతా ఇది టాంజనైట్ లో ఇచ్చాము అనమాట. సో 2 పిల్లలకి అవి చేసుకున్నారు. ఇది కూడా వాళ్ళ మదర్ కోసం అని చేయించుకుంది. సో ఆ 2 సూర్యవంక, చంద్రవంకని అలాగే పక్కా పిన్నీస్లు ఉంటాయి కదా, వాటిని కలిపి మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ సెట్ చేశారండి. సో ఇక్కడ సూర్యవంక వాడినాము, చంద్రవంక వాడినాము, మెయిన్ హెయిర్ పిన్ వాడాము.
ఇక్కడ ఉండే 2 పిన్నీస్లు ఇక్కడ వాడామన్నమాట. ఓకే, అంటే దీనికి అడిషనల్ గోల్డ్ కూడా ఎక్కువ పడలేదు మ్యామ్. అంతా కలిస్తే 3 పెండెంట్స్ కలిపి ఒక 14 to 15 గ్రామ్స్ యూజ్ చేసాము. అండ్ దీనికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా ప్లాన్ సెట్ చేసేసాము. ఓకే, సో షీ సో హ్యాపీ ఫర్ ద ట్విన్స్. అసలు మనం చూస్తేనే ఇంత బాగుంది, ఇంక వాళ్ళు ఎంత హ్యాపీగా. యా, షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్. ఒంగోలు నుంచి వచ్చారు. ఓకే, అండ్ దే ఆర్ సో హ్యాపీ. వాళ్ళు డాక్టర్స్ అంట. నిన్ననే ఫోన్ చేసి మేము మీరు పెట్టిన ఫొటోస్ చూసాం, చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎప్పుడెప్పుడు వేసుకుందామా అన్నట్టుంది. అసలు ఈ మోడల్స్ చూడంగానే భలే అనిపించింది మా, మనకి ఇంత మంచి ఫీలింగ్ ఉంటే ఇంకా కస్టమర్ కి ఇంకా బాగుంటది కదా. సో పాత జడపిన్నులు కానీ ఇంకేదైనా చంద్రవంకలు, సూర్యవంకలు చెడగొట్టలేము, అలాగే పెట్టుకోలేము ఈ పర్టికులర్ సీజన్స్ లో. వాటిని ఇలా ట్రెండీగా సెట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏం చూస్తున్నామ్మా? సో ఇది వచ్చేసి హాత్ పన్ను అంటాం కదండి. ఓకే, సో హాత్ పన్ను వాళ్ళు పిల్లలు పెద్దగా అయిపోయినారు, ఇవి సైజ్ కూడా రావట్లేదు అని చెప్పేసి మనం చోకర్ చేసేసాం. ఓకే, దానికి పర్ల్స్ ఇచ్చేసి ఇలా దీన్ని చోకర్ చేసేసాం. ఇవన్నీ మనం అడిషనల్ గా యాడ్ చేసాం. ఒక 3 pieces మనం ఎక్స్ట్రా వాడాం అంతే. పర్ల్స్ 3 లైన్స్ ఇచ్చారు అంతే. ఓకే, సింపుల్ హెవీగా లుక్ వచ్చేసింది. అండ్ ఏమి మెల్ట్ చేయకుండా, ఒక్క స్టోను మెల్ట్ చేయకుండా అన్ని యాస్టీస్ వాడాము. ఓకే మ్యామ్, నెక్స్ట్ ఇది వచ్చేసి పర్పుల్, అప్పుడు నెల్లూరు నెక్లెస్లు కదండి. ఓకే, మొత్తం వాళ్ళదే. ఇక్కడ మనం ఏమీ వాడింది లేదు, జస్ట్ డిజైనింగ్ చేసేసి వాళ్ళది కింద ఉండే పెండెంట్ని ఇక్కడ చేసామన్నమాట. వేరే నెక్లెస్లో చిన్న పెండెంట్ ఉండే, సో ఆ పెండెంట్ని ఇక్కడ వాడాము. పర్పుల్ బీడ్స్ ఇచ్చాము. ఇది పర్పుల్ కలర్ కాబట్టి చూస్తే కలర్ షేడ్ తెలుస్తుంది. ఓకే, సో బీడ్స్ కూడా పర్పుల్ షేడ్ ఇచ్చాం మనం. ఓకే అండి, సింపుల్ అండ్ ట్రెండీ. ఎక్కువ బీడ్ కాస్ట్ కూడా పట్టలేదు వాళ్ళకి. ఓకే, సో అంతా మొత్తం వాళ్ళదే, కొంచెం డిజైనింగ్ మాత్రమే మనం చేసి ఇచ్చాము. అండ్ ఇయర్ రింగ్స్కి కొంచెం సింపుల్గా వేసేసరికి సో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఉంది. ఓకే, కింద కొంచెం బీడ్స్ అది చేశారు. నైస్ అండి. నెక్స్ట్ డిజైన్ చూద్దాము. సో ఇది వచ్చేసి హెవీ సెట్ మా. ఓకే, ఇది పాత కాసులు స్టైల్. ఓకే, ఈ కాసుల పేరుకి మనం నవరత్నాలు సెట్ చేసేసాము. వాసం వచ్చింది. సింపుల్ సెట్ టు హెవీ సెట్ అయిపోయింది వాళ్ళది. ఓకే, సో వాళ్ళది ఎక్కడి వరకు ఉంది? ఓన్లీ ఈ పార్ట్. ఓకే, ఇదంతా మనం కింద ఇచ్చినదంతా హెవీగా మనకి యాడ్ అయింది. ఓకే, సో వెడ్డింగ్కి వేసుకునేటట్టు ఉంటుంది మనకి. అండ్ ఎక్స్క్లూజివ్, ఎవరి దగ్గర ఉండదు ఈ పీస్ అనేది. అవును, బ్రైడల్ అంటే మనకి ఇట్లా కాసు వచ్చి ఇలా మల్టీ కలర్స్, ఈ నవరత్నాలు ఇవంతా కూడా చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చిందండి. చాలా నెక్లెస్, చిన్న క్యూట్ సీజెడ్ స్టోన్ నెక్లెస్. మన మ్యారేజెస్లో జనరల్గా ఒక వైట్ స్టోన్, ఒకటి రెడ్ స్టోన్ నెక్లెసెస్ వస్తాయి కదా, దాంట్లో ఒకటి. దీనికి మనం పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ ఇచ్చాము. వాళ్ళకి అమ్మాయి ఉందని చెప్పేసి సింపుల్గా క్యూట్గా తయారు చేసుకున్నారు. ఓకే అండి, భలే మంచి లుక్ వచ్చింది. ఇది కూడా ఇది చోకర్ లాగా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు మనకి. ఓకే, చోకర్ లాగా వచ్చేసింది. దీంతో మనకి చాలా వెరైటీస్ ఎవ్రీ టైం మనకి ఇది కానీ గుత్తపూసలు కానీ ఎవ్రీ వీడియోలో ఒకటి ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే దిస్ నెక్లెసెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లో ఉన్నాయి. అదే, సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ట్రెండీగా ఇలా చేయించుకొని చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అండి, మెల్ట్ చేయకుండానే. నెక్స్ట్ ఇలాంటి నెక్లెస్ ని ఇంకొంచెం గుత్తపూసలతో ఒకటి క్రియేట్ చేశారు. ఇది చిన్న రూబీ నెక్లెస్ మా. ఓకే, ఈ రూబీ నెక్లెస్ కి మనం సింపుల్ గా కుందన్స్ ఇచ్చేసేసి దీని మ్యాచింగ్ ముత్యాలు ఇచ్చేసరికి బాగా రిచ్ గా అనిపిస్తుంది. పైన ముత్యాలు ఇచ్చేసరికి ఇంత బ్రాడ్ గా కూడా వచ్చింది. ఇప్పుడు ఇంత ఉన్నింది సైజ్, ఇక్కడ ముత్యాలు అవన్నీ లేకుండా. సో మనకి కింద కుందను ముత్యాలు అన్ని వేసేసరికి బాగా గ్రాండ్ గా అవుతుంది. అండ్ చోకర్ లుక్ కూడా వస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా హెవీ అయిపోయినాయి. ఓకే మ్యామ్, చాలా బాగుంది, క్యూట్ గా వచ్చిందండి. ఇది కూడా ఇది మనకి లాంగ్ హారమ్స్ లో కూడా చాలా ఉంటాయి. సో వన్ మోర్ పీస్ వీ హ్యావింగ్ లాంగ్ అండి. సో ఇలాంటి నెక్లెస్ ఈ విధంగా. సో దిస్ ఈజ్ రూబీ నెక్లెస్లోనే లాంగ్ హారం అండి, రూబీ హారము. మనం దీన్ని కూడా మంచి రిచ్గా చేసాము. అండ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎవ్రీ దగ్గర ఏమంటారు దీన్ని రూబీస్ని టచ్ చేయలేము అది ఇది అనుకుంటారు. మనకు అవసరం లేకుండానే ఎంత బ్యూటిఫుల్ గా మేక్ చేశారండి. రూబీస్ ఏమంటే వేడి చేసినప్పుడు పాడు కావడం కానీ ఇవన్నీ ఉంటాయి. అందుకని మనం లేజర్ టెక్నిక్ యూస్ చేసేసి దీన్ని హెవీగా చేసిస్తాం అనమాట. ఇయర్ రింగ్స్ కూడా అంతే పెద్దగా సెట్ చేశారు మ్యామ్. చూడండి, వాళ్ళ ఇయర్ రింగ్ వచ్చేసి ఓన్లీ ఇది, పైన ఈ చిన్న స్టడ్ ఉండొచ్చు, దాన్ని ఇలా చాలా పెద్దగా చిన్న స్టడ్ తీసేసి మనం కుందనిచ్చాం దీనికి మ్యాచింగ్. ఇది అరౌండ్ 55 to 65 grams వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద లెంత్ అండి, లెంత్ అండ్ డిజైన్. ఇప్పుడు ఈ బడ్జెట్ బట్టి ఇంకా వేసుకుంటే ఎంత అందంగా ఉందో. సూపర్ ఉంది. సో ఈ కలర్ చాయిసెస్ అన్ని మీవేనండి? వన్స్ దే కమ్ టు మీ, అంటే ఇక్కడ అపాయింట్మెంట్ కోసం వస్తారు కదా, అప్పుడు మనం అన్ని డిసైడ్ చేసేసి చూపిస్తాం అనమాట. ఓకే, సో మీకు 2-3 ఆప్షన్స్ ముందే సెట్ చేయక ముందే ఒక ఊరికి అలా పెట్టి చూపిస్తారండి. మీకు ఓకే అయిన తర్వాత షీల్ మేక్ ద డిజైన్.
ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్స్ ఓల్డ్ లాంగ్ హారం లాగా అనమాట. ఓకే, సో 2 పీసెస్ మిక్స్ చేసాం. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఉన్నవన్నీ పీసెస్ తీసుకురండి అని చెప్పి. సో ఇదొక సెట్ అండ్ ఇదొకటి. ఈ పీసులు సైడ్వి ఈ నెక్లెస్కి. ఐ విల్ షో యూ ద డిజైన్. ఓకే, ఇక్కడ చూస్తే పాతకాలం నెక్లెస్, వాణిశ్రీ హారం అంటారు ఇది. ఈ బ్లూ ఇయర్ రింగ్స్, మీ ఇయర్ రింగ్స్ చూపించండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ ఇయర్ రింగ్స్ అండ్ దీంట్లో ఉండే ఇయర్ రింగ్స్ 2 మిక్స్ చేసామన్నమాట. ఇక్కడ ఉండే పెండెంట్, ఈ పెండెంట్. సో ఇక్కడ వచ్చేసి పెండెంట్ కింద ఈ బ్లూది పెట్టాం. ఓకే, అండ్ ఈ పెండెంట్ ఇక్కడ సైడ్ పట్టీ ఉంది కదా, ఈ సైడ్ పట్టీని ఈ చోకర్లో వాడాము. ఈ పీస్ కుందన్ మోటిఫ్ మనము కొత్తది ఇస్తాం అనమాట. సో బ్లూ ఉందని చెప్పేసి ఇక్కడ బ్లూ ఉండే స్టోన్ తీసుకొని దీన్ని బ్యూటిఫై చేసి హెవీ చోకర్ చేస్తాం అనమాట. ఓకే, ఫైనల్ లుక్ అయితే అసలు అదిరిపోయింది కదా. ఇయర్ రింగ్స్ చూపించండి, చాలా అందంగా ఉన్నాయి అసలు. సో హౌ అబౌట్ కస్టమర్ ఫీలింగ్ మ్యామ్? తనకి షీఈ్ ఎక్సైటెడ్. అసలు ఇయర్ రింగ్స్ అయితే చాలా యూనిక్ వచ్చాయండి. మనం ఏ డిజైనర్ షాప్కి వెళ్ళినా ఇలాంటి డిజైన్స్ అయితే దొరకవు, చేయించుకోవాల్సిందే. ఇది వచ్చేసి సింపుల్ ప్లెయిన్ నెక్లెస్ మా, విత్ ఒక చిన్న లైన్ ఆఫ్ హారం ఉన్నింది. దాన్ని మనం నవరత్నంలో కావాలని అడిగారు అనమాట. ఓకే, దీన్ని డిస్టర్బ్ చేయకుండా మనము నవరత్న లుక్ ఇచ్చేసాం మనం ఇక్కడ. ఓకే, సో ఈ నవరత్న పీసెస్ అక్కడక్కడ పెట్టి దీనికి పర్ల్స్ మాల ఇచ్చేసరికి హెవీగా అయిపోయింది చౌకర్. సో ఇలా చౌకర్ లాగా కూడా వేసుకోవచ్చు కస్టమర్. యా, సో వాళ్ళ మమ్మీ అలా వేసుకున్నప్పుడు ఇలా కిందికి కూడా వేసుకొని నెక్లెస్ లాగా సెట్ చేసుకోవచ్చు. చౌకర్ లాగా కూడా చాలా మంచి లుక్ వచ్చింది. యా, చౌకర్ లాగా కూడా బాగుంది, వేసుకుంటే అందంగా ఉంటుంది మనకి. సో తక్కువ గోల్డే యూజ్ అయి ఉంటుంది. యా, అరౌండ్ 15-16 గ్రామ్స్ అంతే. అది మీ బడ్జెట్ని బట్టి మీకు కస్టమైజ్ చేయిస్తారండి. హారం అండి, ఓకే, డైమండ్ హారం లానే ఉంది కదా. సో ఎప్పుడైతే డైమండ్ హారం లానే అయిపోయింది. యాక్చువల్లీ ఇది సీజెడ్. సో షైన్ అవన్నీ చూడండి ఎంత అందంగా వచ్చాయో. కొంచెం బీడ్స్ వరకు పెండింగ్ ఉంది, ఐఎమ్ జస్ట్ షోయింగ్. సో వాళ్ళకి చాలా నచ్చింది ఈ కాంబినేషన్. అసలు ఎంత బాగుందో. ఇలాంటి చీరల మీద పట్టు చీరల మీద పెట్టుకున్న దీని మీదకనే నొప్పేలాగా ఉంది. సో ఇక్కడ ఇంకా ఏం బీట్స్ ప్లాన్ చేస్తున్నారు మ్యామ్? సో వాళ్ళు ముత్యాలు అడిగారు, ముత్యాలు కానీ గ్రీన్స్ కానీ చూసి వేస్తాను చెప్పాను. ఓకే, సో బ్యూటిఫుల్ వచ్చింది. ఎంత సింపుల్ సెట్ కి ఎంత అందంగా వచ్చింది. డైమండ్ సెట్ లాగే ఉంది, వచ్చిందండి. ఓకే, సో ఇలాంటి సీజెట్స్ వాటిని మీరు ఇట్లా ట్రెండీగా చేయించవచ్చు, లేదంటే గుత్తుపూసలు లాగా జనరల్ మోడల్స్కి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. యాజ్ పర్ కస్టమర్ ఏజ్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి షీల్ గివ్ ద బెస్ట్. మ్యాంగో హారం అమ్మా? యా, మ్యాంగో హారం ప్లెయిన్ ఉంది, వాళ్ళ మ్యారేజ్ టైంది. సో ఇప్పుడు వాళ్ళ పాప మ్యారేజ్ కోసం అని చేయించుకున్నారు. సో పెళ్లి కూతురు ఫంక్షన్లోనో పెళ్లికి ఒక వన్ ఆఫ్ ద ఫంక్షన్లో వాడదాము అని చెప్పేసి హెవీ చేసుకున్నారు. సో ఇక్కడంతా మనము కుందన్ మోటివ్స్ ఇచ్చి దానికి గుట్టపూసలు వేసేసరికి బ్యూటిఫుల్ వచ్చేసింది. అంటే దీనికి జనరల్గా పర్ల్ ఇవ్వలేదు మ్యామ్, ఎమరాల్డ్స్ ఇచ్చేసరికి ఇంకా ఎలివేట్ అవుతుంది కదా. ఎక్స్క్లూజివ్ ఉంది. దీనికి అడిషనల్ గా ఎన్ని గ్రామ్స్ అయింది మ్యామ్? ఇది అరౌండ్ 80 గ్రామ్స్ దాకా రావచ్చు. 80 గ్రామ్స్ దాకా. కానీ అంత ఓల్డ్ దాన్ని మనం రీయూజ్ చేయాలంటే ఆ మాత్రం పెట్టుకోవాలండి. అగైన్ అది మన బడ్జెట్లో ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అయిందో చూసారా. మ్యాంగో హారాలు కూడా మన దగ్గర చాలా మంది దగ్గర ఉంటాయి. ఇంత హెవీగా కుందన్స్ కాకుంటే మీరు ఓన్లీ గుత్తపూసల్లాగా పెట్టించుకుంటే ఇంకా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. బట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి దీనికి. సో ఇది వచ్చేసి సీజెడ్ లాంగ్ హారం అండి. సీజెడ్ లాంగ్ హారంని మనము పైన ముత్యాలు గ్రీన్స్ అలా ఇవన్నీ ఇవ్వాలనుకున్నాము. సో కింద వచ్చేసి కొంచెం లీన్గా అనిపించింది. ఇది అప్ సైడ్ డౌన్ చేసాం నెక్లెస్ని. ఈ పైన పార్ట్ ఇది, యాక్చువల్లీ ఇది కింద పార్ట్. ఓకే, మనం కింద పెట్టినప్పుడు డిజైన్ సెట్ కాదని చెప్పేసి నేను డిజైన్ మార్చాను అనమాట. అందులో ఫ్లెక్సిబుల్ కూడా ఉంది నెక్లెస్. ఓకే, సో హారంని మనం రివర్స్ చేసాం, లేకపోతే ఇది కిందికి వస్తూ ఉండింది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ సీజెడ్స్ అవన్నీ మనకి విక్టోరియన్ పీసెస్ లాంటివి ఇవి. సో మనం సీజెడ్ విక్టోరియన్లోనే చేస్తాము. అండ్ పాలిష్ మన ఇష్టం, ఓకే, యాంటిక్ పాలిష్ ఇవ్వాలా, రెడ్ పాలిష్ ఇవ్వాలా, మెయిన్ గోల్డ్ పాలిష్ ఇవ్వాలా అనేది. ఓకే మ్యామ్. సో ఇవేంటి మ్యామ్? ఇవన్నీ మనం యాడిషన్ చేసాం? ఇవన్నీ మనవే. ఓన్లీ ఈ హారం వరకు వాళ్ళు ఇచ్చారు. ఓకే, సో దీనికి మనం ఈ మోటివ్స్ అంతా పెట్టేసరికి బాగా రిచ్గా అనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది మ్యామ్. ఇది కూడా దీనికి ఎన్ని గ్రామ్స్ అడిషనల్గా అయింది మ్యామ్? అరౌండ్ 50 గ్రామ్స్ దాకా అయింది. ఇలా వస్తుంది. పట్టు చీరల మీదకి చాలా బాగుంటుంది. ఈ సారీకి కూడా బాగా కనిపిస్తుంది. పట్టు చీరల మీదకి అయితే ఇంకా బాగుంటుందండి. సో సింపుల్ ఒక హారాన్ని మనకి ఇంత హెవియర్ పీస్గా మలిచేశారు.
ప్లెయిన్ నెక్లెస్ అండి. ఓకే. ఈ ప్లెయిన్ నెక్లెస్కి మనం సింపుల్గా రూబీస్ ముత్యాలు యాడ్ చేసేసరికి హెవీ రిచ్ లుక్ వచ్చేసింది. అండ్ వాళ్ళ మెమరీస్ కూడా అలానే ఉండిపోవాలన్నట్టు ఏమి ఎక్కువ హంగామా చేయలేదన్నమాట. ఆల్రెడీ హెవీగా ఉంది నెక్లెస్, దాన్ని కొంచెం బ్రాడ్ చేస్తాము. అండ్ ఇక్కడ టీకాక్ కూడా వాళ్ళు యూజ్ చేసుకుందాం అనేసరికి ఈ కాంబినేషన్ బీడ్స్ ఇచ్చేసరికి మంచిగా దీనికి సెట్టింగ్ అయింది. ఒక మంచి ఫుల్ సెట్ అయిపోయింది. అగైన్ గుత్తుపూసలిలో వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ అండి. ఇది చూడండి ఎంత రిచ్గా ఉందో. ఇది జనరలీ చాలా మందికి ఉంటుంది. సో ఈ దీనికి మనం గొట్టపూసలు యాడ్ చేసేసరికి బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అవునండి. సో ఇది కూడా కామన్గా అందరి దగ్గర ఉండే ప్యాటర్నే. సో ఇలాంటి దాంతో ఈ విధంగా బ్యూటిఫుల్గా టర్న్ చేయించుకోవచ్చు అండి. సో దీనికి ఇంకా హెవియర్గా కావాలంటే కుందన్స్ ఇచ్చుకోవచ్చు. ఇంకా ఎనీథింగ్ మన ఇష్టం, అది పాల్స్ ఎమరాల్స్ ఏ కాంబినేషన్ అనేది వాళ్ళ ఇష్టం అనమాట. ఇక్కడ వాళ్ళకు ముత్యాలతో పాటు ఇది కావాలని చెప్పి అన్ని కాంబినేషన్స్ వాళ్ళు సెట్ చేసుకున్నారు. మనం డిజైనింగ్ చేసినప్పుడు అన్ని ఆల్మోస్ట్ పెట్టి చూపిస్తాము, ఎలా కావాలా అనేది వాళ్ళ చాయిస్. ఎందుకంటే వాళ్ళ కలెక్షన్లో ఎమరాల్స్ ఎక్కువ ఉన్నాయా, రూబీస్ ఎక్కువ ఉన్నాయా, ఆల్రెడీ వేరే నెక్లెస్లో అవన్నీ దాన్ని డిసైడ్ చేస్తారు. కాబట్టి డిజైనింగ్ టైంలో అన్ని డిస్కస్ చేస్తాం అనమాట. ఏ కాంబినేషన్ కావాలా ఇదన్నీ పెట్టి చూపిస్తే వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్ కావాలన్నప్పుడు ఇలా సెట్టింగ్ చూపించి అది ఫైనల్ అయినాక దాన్ని ఫొటోస్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం మనం. ఓకే. సో అందుకని మనకి కొంచెం టైం పడుతుంది, కొంచెం ముందుగా ఇస్తే బెటర్ అండి. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగా వచ్చింది మ్యామ్. ఇది జస్ట్ వాళ్ళ పెండెంటా? యా, పెండెంట్ని వాళ్ళు పర్పుల్ బ్లూ బీడ్స్లో వేసుకున్నారు. ఇవి క్రిస్టల్స్. ఓకే. సో దీంట్లో బ్లూ ఉండేసరికి మనం ఇక్కడ బ్లూ కూడా ఇస్తే నచ్చింది వాళ్ళకి. ఈ సీజర్స్ అని ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ దీంట్లో నెక్లెస్లో కూడా పెట్టామన్నమాట. ఓకే. సింపుల్ అండ్ ఎలిగెంట్. అసలు ఇది ఎంత బాగుంది, కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా ఒట్టిగా మీరు ఈ బీడ్స్ ని పెట్టించుకొని ఇలా చేయించుకోవాలన్నా కూడా తన దగ్గర మీరు ఏదైనా డిజైనింగ్ పిక్ చేసి దానిలాగే చేసిమంటే కూడా మీరు కొత్తది కూడా చేయించుకోవచ్చు అండి డిజైనింగ్ కాన్సెప్ట్ తో. లాంగ్ హారం అండి. ఇది చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఐ లైక్ ఇట్ సో మచ్. ఎందుకంటే ఇలాంటి పల్చని హారానికి జనరల్లీ సెట్ కావు, అందంగా కుదిరింది, చాలా అందంగా వచ్చింది. ఎంత అందంగా వచ్చిందో. ఏమంటారు, ఇది వాళ్ళ మదర్ ఇచ్చినారు గిఫ్ట్ అని చెప్పి షీ డోంట్ వాంటెడ్ టు మెల్ట్ అనమాట. ఇప్పుడు వాళ్ళ బాబు మ్యారేజ్ ఉంది, వరంగల్ నుంచి వచ్చారు వాళ్ళు. సో ఎస్పెషల్లీ ఈ ఐటమ్ ఇచ్చి మాకు హ్యాపీ అయింది అని చెప్పి మళ్ళీ ఇంకా కొన్ని ఐటమ్స్ ఇవ్వడానికి వస్తున్నారు. అవుట్పుట్ అయితే వాళ్ళ ఫోన్లో చూసారు ఆల్రెడీ. సూపర్, నిజంగానే చాలా బాగుంది, చాలా అందంగా వచ్చింది. జనరల్లీ ఇలాంటివి లైట్ వెయిట్వి అంత సెట్టింగ్ కుదరదు, ఇది బాగా కుదిరింది. సో ఇది చంద్రహారం లాగా, ఇది కర్ణాటక సైడ్ ఎక్కువ ఈ టైప్ ఆఫ్ చైన్స్ వాడతారు. సో ఆ చంద్రహారంని ఫ్లిప్ అయిపోతుంది అని చెప్తే మనం ఇక్కడ సైడ్ టిక్డాస్ వాడి ఇక్కడ పైన బీడ్స్ ఇచ్చేసరికి మంచి స్టెప్ చైన్ లాగా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఫ్లిప్ కాదు, అటు ఇటు కావదు. లేకపోతే వాళ్ళకి వేసుకున్నప్పుడు హ్యాపీనెస్ లేదనమాట. 2 లైన్స్ లో 3 లైన్స్ లో ఉంది కానీ అన్ని ఒకే దగ్గర అయిపోతుంది. సో ఆ 3 లైన్స్ కట్ చేసి మీరు డబల్ చేసేసారు. సో ఇది కూడా అంతే అండి. పాతకాలం చంద్రహారాలు మన దగ్గర చాలా మంది దగ్గరే ఉంటాయి, వాటికి ఈ మధ్య ట్రెండీగా ఇలా చేయించేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది కూడా పాత స్టైల్ హారమే అండి. ఓకే. సో అది ఇందాక చూపించినది వాళ్ళ మదర్ది, ఇది పాపది. ఓకే. సో తన మ్యారేజ్ అని తనకు కూడా మెల్ట్ చేసే ఇష్టం లేదనమాట. ఓకే. మనం దీన్ని హ్యాపీగా డిజైన్ చేంజ్ చేస్తాము, మంచిగా వస్తుంది అని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ. తను డాక్టర్ అనమాట, షీ కాంట్ కమ్, కర్ణాటక గుల్బర్గా దగ్గర ఉంటారు వాళ్ళు. సో దీనికి ఇక్కడ మనం 3 లేయర్స్ని మనం డిఫరెన్షియేట్ చేసి ఇక్కడ బీడ్స్ ఇచ్చి ఇక్కడ ఒక కుందన్ మోటిఫ్ ఇచ్చి ఇదంతా ఎక్స్ట్రా పీసెస్ పెట్టేసరికి ఎక్స్క్లూజివ్ వచ్చింది. ఇక్కడ కూడా సైడ్ టిక్డాస్ ఇచ్చాం, లేకపోతే అది ఫ్లిప్ అయిపోతూ ఉంటుంది. సేమ్ ప్రాబ్లం అనమాట. ఇది కూడా హారంలోదేనా? ఇది సైడ్ బిల్లలాగా ఉండింది దీనికి. సో అంతా రీటైన్ చేసాం అనమాట. అసలు ఎంత ఎక్స్క్లూజివ్ వచ్చింది, ఇంకా వాడలేమో అనుకున్న దాన్ని ఇంత డిజైనర్ లుక్తో క్రియేట్ చేశారండి. సో మీ దగ్గర కూడా ఏదైనా వాడని ఐటమ్ని ఒకసారి తన దగ్గర డిజైన్ చేయించుకొని చూడండి, డెఫినెట్గా మీరు రీయూజ్ చేసుకోగలరు. నెక్లెస్ పచ్చల రాళ్ళ నెక్లెస్కి సింపుల్ అండ్ స్వీట్గా డిజైన్ చేసి ఇచ్చాము. కమ్మలు అయితే ఇంకా హైలైట్ ఇచ్చాము. ఈ పైన అదంతా మీరే పెట్టారా? అవునండి. ఓన్లీ కింద మనము ఈ బీడ్స్ కాంబినేషన్ ఇచ్చేసరికి రిచ్గా అనిపిస్తుంది. అండ్ కమ్మ కూడా కావాలంటే వాళ్ళ మదర్ అండ్ డాటర్ పెట్టుకునే తట్టు. ఎలా మ్యామ్? ఇది పైది డిటాచబుల్ చేసాము. సో తను కావాలన్నప్పుడు ఓన్లీ కమ్మ పెట్టుకోవచ్చు. పెద్ద వాళ్ళు కూడా వాడుకునేలాగా ఇలా సెట్ చేసి ఇచ్చారు. బట్ చాలా క్యూట్ ఉంది ఇది కూడా అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ హారం,
ఓకే దాన్ని రెండింటిని మిక్స్ చేసేసి మనం ఇక్కడ నక్షి పీసెస్ ఇచ్చేసరికి మంచి యాంటిక్ లుక్ వచ్చేసింది. ఓకే అంటే ఇది ఇలా దీన్ని డబుల్ గా పెట్టారండి, ఇటొకటి వచ్చేటట్టు పొడవుగా ఉన్న దాన్ని షార్ట్ చేసి బ్రాడ్ చేసాం. ఓకే మ్యామ్. సో ఎక్స్క్లూజివ్ అనిపిస్తుంది. యా బాగుంది. ఈ కుందన్స్ అది కూడా మనకి యాంటిక్ పాలిష్ ఇచ్చారండి. వైట్ అండ్ గ్రీన్ నెక్లెస్, దీనికి కూడా సింపుల్ మోటివ్స్ వేసేసి ముత్యాలు ఇచ్చేసరికి పైన కింద డిఫరెంట్ లుక్ వచ్చేసింది. ఇది ఎక్స్క్లూజివ్ కంటి అనుకోవచ్చు, కంటి అనొచ్చు, ఇంకా ఏమైనా అనొచ్చు దీన్ని. అండ్ వాళ్ళది కంటి ఎలా ఉన్నిందంటే కొంచెం ఇలా ఫోల్డెడ్గా ఉన్నింది. మనం తనకు వైడ్ కావాలంటే దాన్ని ఇట్లా బ్రేక్ చేసేసి ఈ పార్ట్కి ఇక్కడ ఒక చిన్న మోటివ్ పెట్టేసి కొంచెం వైడ్ చేసాం. అండ్ ఈ పెండెంట్ ఇక్కడ అటాచ్ ఉన్నింది. సో దీనికి ఒక మోటివ్ వేసేసి ఇక్కడంతా పర్ల్స్ వేసేసరికి బాగా ఘనంగా ఉంది చాలా. ఐ విల్ షో యూ ద ఓల్డ్ పిక్చర్. షూర్ మ్యామ్. సో ఇక్కడ నుంచి ఇలా జరిగింది మొత్తం. ఓకే చాలా బాగుంది. యూ కెన్ సీ దిస్ ఇస్ లైక్ ఫోల్డెడ్ అనమాట. ఈ షేప్ అనేది ఇప్పుడు మంచి లుక్ ఇచ్చింది అండ్ కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మోతీస్ అవన్నీ యాడ్ చేసేసరికి సో హెవీగా వచ్చేసింది. వేసుకుంటే కూడా స్టేట్మెంట్ పీస్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ వరకే చాప్ వేయచ్చండి, లేదంటే ఇదే ఇవ్వచ్చు. బట్ డిజైనింగ్ అనేది ఇదనమాట. ఎంత మంచి క్రియేటివ్ లుక్ వచ్చిందో చూడొచ్చు మీరు. ఇది కొత్త పీస్ అంటారా పాత పీస్ అంటారా మీరే చెప్పండి. కొత్త దానిలాగే ఉంది. కొత్తదే యాక్చువల్లీ. ఇది చైన్ వచ్చేసి కస్టమర్ది. ఓకే 2 లైన్స్ మాల ఉన్నింది లాంగ్గా. ఓకే 2నో 3నో ఉన్నింది. సో మనం దీనికి రాణిహారం పెండెంట్ ఫిక్స్ చేసేసి ఈ సైడ్ ఇక్కడ ఇచ్చామన్నమాట. ఓకే తనకు కావాలనింది రాణిహారమే. ఓకే ఒక్క రాయి ఉండొద్దు, ఒక్క పాలు ఉండొద్దు, ఏమీ ఉండొద్దు. తన రిక్వైర్మెంట్ వచ్చేసి మొత్తం గోల్డ్, ఎంత గోల్డ్ అయినా మేము పెట్టుకుంటామని చెప్పారు. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం డిజైన్ చేసాము. ఈ పీకాక్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇన్స్పిరేషన్ తీసుకొని డిజైన్ చేయించామన్నమాట. తను 3 లైన్సే అడిగింది, మనం 4 లైన్స్ వస్తుందని చెప్పి మొత్తం చేపించి చూపించాము. చాలా హ్యాపీ. ఇక్కడ పెండెంట్ కానాలంటే కొంచెం 4 ఉంటేనే అంత పెద్ద పెండెంట్ కదా, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏం చేసామంటే ఇక్కడ డిటాచబుల్. సో ఈ పెండెంట్ మళ్ళీ పర్ల్స్లో కూడా వేసుకునేటట్టు తయారు చేస్తాం ఇలా. ఈ చైన్ కూడా వేరే దానికి పెండెంట్ కూడా వేసుకోవచ్చు. సూపర్, అసలు మంచి కాన్సెప్ట్ ఇచ్చారండి. దీన్ని గెస్ చేయవచ్చు అనుకుంటాను నేను. భలే ఉంది మ్యామ్. అసలు ఇది అవుట్పుట్ అయితే నిజంగా కొత్తది, ఇలా చేయించుకునే చాలా బాగుంటుందండి. సో దేంతో చేశారో చూద్దాము. సో దిస్ వన్. ఓహో, ఈ పెండెంట్ కోరల్ నెక్లెస్తో మనం ఇలాంటి డిజైనర్ హారం చేసాము. ఓకే ఇవన్నీ డిటాచ్ చేసి ఎక్కడెక్కడ రావాలని ప్లాన్ చేసేసి మనం ఇక్కడ అన్ని వైడ్గా చేసేసి ఇక్కడ పెండెంట్ని కూడా మనం ఎక్స్క్లూజివ్ ఇచ్చాం. ఈ షెల్ అండ్ ఇది కూడా కోరల్ది మంచి మోటిఫ్ వచ్చేసి దీనికి ముత్యాలు హ్యాంగ్ చేసేసరికి ఎక్స్క్లూజివ్ వచ్చింది. అల్టిమేట్ ఉంది మ్యామ్. నిజంగా ఎప్పుడు మనం వెళ్ళి కొత్తది ఇలా చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అనిపించేలా ఉంది కదండి. ఇది కూడా ఇలాంటి పాత నెక్లెస్లు ఏమైనా ఉంటే మీకు ఇలాంటిదే కాదు, ఇంకా బోల్డ్ వెరైటీస్ అయితే తను మీకు చేసిస్తారు. సో ఇది వచ్చేసి ఒక పెండెంట్ మా పెండెంట్కి ఒక 4 లైన్స్ మాలలాగా ఉంది. ఓకే అది సింపుల్గా అనిపిస్తుంది వేసుకునేక, అండ్ అంత రిచ్గా అనిపించట్లేదు అంటే మనం సేమ్ పెండెంట్ని మనం తయారు చేసాము. ఓకే అండ్ మాలని 4 లైన్స్ ఉంది కదా, దీన్ని 3 లైన్స్లో సైడ్ టిక్డాస్ లాగా సెట్ చేసేసి ఆ బాల్స్ని ఇలా సైడ్స్కి పెట్టేసాం. ఓకే కొంచెం సింపుల్ క్రియేటివ్ యాజ్ పర్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ ఇలా చేసి ఇచ్చారండి. సో ఇది ఒక పెండెంట్. దీన్ని నెక్లెస్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి దీనికి బీడ్స్ తగిలించేసరికి మంచి బ్యూటిఫుల్ పెండెంట్ అయింది. దీనికి ఎటువంటి బీడ్స్ అయినా తగిలించుకోవచ్చు మనం. ఓకే మనం ఇందాక కొన్ని బ్లూ కలర్ బీడ్స్ అలాంటివి చూసామండి, దానికి జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకెంత సూపర్ వచ్చిందో. లాస్ట్ టైం మనం ఒక బ్యాంగిల్తో కూడా ఇలా చేసామని. పిల్లల బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, మనం అవి సైజ్ సరిపోలేదని వాడాం కదా, వాటితో కూడా ఇలాంటివి చేయించుకోవచ్చు. చాలా క్యూట్గా వచ్చింది మొత్తానికి. ఇదైతే ఇవి బ్యాంగిల్స్ ఇవి చూడండి. సో రూబీ హారంలో వాళ్ళకి మ్యాచింగ్ కోసమని వాళ్ళ బ్యాంగిల్స్ని మనము స్క్రూ పెట్టేసేసి ఓపెన్ బుల్ బ్యాంగిల్స్ లాగా చేసేసి సైడ్స్కి ముత్యాలు పెట్టాము. ఇవైతే ప్లెయిన్ బ్యాంగిల్స్, బరోడా బ్యాంగిల్స్ అంటారు. దానికి మనం ఈడ మోటివ్స్ అంతా పెట్టి స్క్రూ ఇచ్చేసరికి ఎనీ సైజ్ 2-4 ఉన్నా 2-6 ఉన్నా ఎవరైనా వేసుకోవచ్చు. ఇవి ఉన్నాయి కాబట్టి. అండ్ దిస్ ఇస్ సి ఎక్స్క్లూజివ్ ప్లెయిన్ బ్యాంగిల్స్. మనము నవరత్న పెట్టేసరికి ఎంత బ్యూటిఫుల్గా మెరిసిపోతుంది. ఇలా బ్రాడ్గా కూడా అయ్యాయి కామన్ బ్యాంగిల్స్. బట్ మనకు కొన్నిసార్లు పెద్దవాళ్ళ నుంచి మనకి ఇస్తుంటారు కదా, జస్ట్ ఇంకా అలాంటి వాటికి కూడా ఇలా మేక్ చేపించేసుకోవచ్చు అండి. చాలా సూపర్ ఉంది. కొన్నిసార్లు టైట్ అయిన వాటిని కూడా తను అడ్జస్ట్ చేసి ఇంకొంచెం సైజ్ పెంచడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.
సో ఆర్ఆర్ జ్యువెలర్స్ని ఇలాంటి మంచి మంచి ట్రెండీ జ్యువెలరీ చేయించుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు ఆర్ఆర్ జ్యువెలర్స్ని విజిట్ చేయాలండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మేడంని అపాయింట్మెంట్ తీసుకుని వస్తే ఇద్దరికి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ షాపింగ్.